సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ విద్యమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 27వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు. సంస్కృతి సంపద ప్రేక్షకులకు సాధారణంగా పునశ్చరణ చేసుకుంటే కామేశ్వరాస్త్ర నిగ్ధ సభండాసుర శూన్యక, కామేశ్వరాస్త్రాన్ని ప్రయోగించి అమ్మవారు శూన్యక నగరంతో పాటు భండాసురుణ్ణి పూర్తిగా కాల్చి పారేసిందన్నమాట. నిర్దగ్ధ, దగ్ధము చెయ్యడానికి ఇంకేం లేదు, నా ప్లస్ దగ్ధము. ఇంకా మళ్ళీ ఒకసారి ఇలా కాల్చి పారేసింది కదా, మళ్ళీ ఇంకా కాల్చడానికి ఏం మిగలలేదు, బూడిద మిగిలింది. అక్కడ బూడిదలో నుంచి పుట్టిన వాడిని బూడిదలోనే కలిపేసింది అమ్మవారు. అది అన్నమాట. ఆ విధంగా దేవతల యొక్క స్తుతుల్ని పొంది అమ్మవారు సంతోషించింది. వెంటనే బ్రహ్మ, విష్ణు, మహేష్ యొక్క పరాక్రమాన్ని, అమ్మవారి యొక్క ఈ విజయానికి స్తోత్రం చేసి అమ్మవారిని పొగిడి అమ్మవారి యొక్క కరుణకి పాత్రులయ్యారన్నమాట. కాబట్టి ఇక్కడికి మనకేమైందంటే, ఎక్కడి నుంచి మొదటి నుంచి అశ్వారూఢాధిష్ఠితాశ్వ కోటి కోటి భిరావృత నామం దగ్గర నుంచి ఇక్కడ కామేశ్వరాస్త్ర బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థిత వైభవ వరకు అమ్మవారు తమ యొక్క శక్తి సైన్యాలతో భండాసురుని ఏ విధంగా వధించింది అనేటటువంటి యుద్ధ ఘట్టం అనేది వర్ణించబడింది. ఈ నామాలన్నీ ఒక గ్రూప్, ఒక గుంపు, ఒక సమూహం. అందుకే లలితా సహస్రనామాలని అంతకు ముందున్నవన్నీ చూడండి, అమ్మవారి యొక్క రూపవర్ణన. ఇవన్నీ కూడా అమ్మవారు భండాసురుడితో చేసిన యుద్ధ వర్ణన. ఈ శ్లోకాలన్నీ ఒక సమూహం, ఆ శ్లోకాలన్నీ ఒక సమూహం. ఇటువంటి సమూహాల యొక్క గుంపులు ఒక దగ్గర కూర్చబడినటువంటి మాల లాంటిది. కాబట్టి ఈ లలితా సహస్రనామావళిని మాలామంత్రము అంటారు. ఎందుకంటే దీనిలో ఒక క్రమము ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది. అంతేకాకుండా ఇది ఒక పెద్ద కావ్యం. మనం చెప్పుకుంటే అనేకమైనటువంటి అంశాలు ఇందులో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా దేవతలకి బలాన్ని చేకూర్చి తిరిగి వారి వారి స్థానాల్లో వారిని నిలబెట్టి అమ్మవారు ఏంటంటే ఈ లోకాలని రక్షించింది భండాసురుని యొక్క బారి నుంచి. తదుపరి హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి, అమ్మవారి యొక్క మహిమని తెలుపుతున్నటువంటి నామం ఇది. ఇది కూడా 16 అక్షరాల నామం. మధ్యలో మనం హరనేత్రాగ్ని సందగ్ధ అనకూడదు పొరపాటున. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అంటే శివుని యొక్క నేత్రాగ్నికి నిశ్శేషంగా సందగ్ధము, పూర్తిగా దగ్ధము చేయబడినటువంటి కాముడు అంటే మన్మధుని యొక్క పునర్జీవనానికి సంజీవని ఔషధంలా ఉపయోగపడింది అమ్మవారి యొక్క కరుణ. అమ్మవారిని పాపం మన్మధుని భార్య అయినటువంటి రతీదేవి ప్రార్థించింది, అమ్మా నీ యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం కోసం, పరమేశ్వరుడి కోసం నువ్వు చేసిన తపస్సు ఫలించటం కోసం, ఆ పరమేశ్వరుని యొక్క మనస్సు కరగడం కోసం, నీ మీదకి మళ్లించటం కోసం నా భర్త ప్రాణాలు కోల్పోయాడమ్మా. ఇది దేవకార్యం కదా తల్లి. నీ పసుపు కుంకాలు నీకు ఉన్నాయి కదా, నా పసుపు కుంకాలు చెరిపేయడం ఏమైనా న్యాయమా అని పాపం ఆవిడ పరిపరి విధాల అమ్మవారి దగ్గర మోకరిల్లి శోకించింది. ఆ తల్లి కదండి శ్రీమాత, ఆవిడ కరుణా తరంగితాక్షి. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి మనం ఈ సందర్భంలో. కరుణ తరంగితమైనటువంటి కన్నులు కలిగినటువంటిది, అంటే కెరటాల్లా ప్రవాహంలా అమ్మవారి కరుణ కన్నుల నుంచి ప్రవహిస్తూ ఉంటుంది. అంత కరుణ కలిగినటువంటి తల్లికి పాపం ఆ ఆడపిల్ల తాలూకా శోకం అనేది తెలియదా? మనసుకి చివుక్కుమంది. వెంటనే అయ్యయ్యో ఇలా జరిగింది నిజమే కదా, పాపం ఈమె భర్తని కోల్పోయే దుర్దశ వచ్చింది కాబట్టి
ఎలాగైనా సరే ఆమె భర్తని ఆవిడకి ఇవ్వాలి అని చెప్పి అమ్మవారు సంకల్పించింది. అమ్మ సంకల్పిస్తే ఇంకా కానిదేముంది, వెంటనే మన్మధుడు పునర్జీవితుడు అయ్యాడన్నమాట. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి. అలాగా మన్మధుడికి పునర్జన్మనిచ్చింది ఈవిడ. పునర్జన్మనిచ్చి మన్మధుడు అశరీరుడు అయ్యాడు. ఆయన స్మరుడు అంటే మనలో స్ఫురణ రూపంలో ఉన్నటువంటి వాడు కాబట్టి అశరీరుడు. అటువంటి మన్మధుడు, మన్మథ అనే నామంలోనే ఉంది అసలు అర్థం. మనస్సుని మథించటం వలన వచ్చినటువంటి వాడు. అంటే మనస్సుని మథిస్తే మన్మధుడిని మనం కంట్రోల్ చేయొచ్చు. మన్మధుడు అంటే కోరికని పుట్టించేవాడు, మనలో సంకల్పాన్ని కల్పించేవాడు. ఏ సంకల్పాన్ని కల్పించేవాడు అంటే సంతానోత్పత్తి అనేటటువంటి సంకల్పాన్ని మనలో కామేశ్వరుని రూపంలో కల్పించేవాడు మన్మథుడు. కాబట్టి కామేశ్వరుని సంకల్పం ఏమిటి? సృష్టిని కొనసాగించటం. అమ్మవారితో కలిపి పరమేశ్వరుడు చేసినటువంటి పని అదే. కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క రూపాలమైనటువంటి మనము అదే ఆయన యొక్క సంకల్పాన్ని కొనసాగించాలి కదా గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు. కాబట్టి మన్మధుని యొక్క అనుగ్రహం లేకపోతే గృహస్థాశ్రమ నిర్వహణ సంపూర్ణం కాదు. అందువల్ల మన్మధుడు తిరిగి పునరుజ్జీవింపజేయబడ్డాడనమాట. ఆయన తిరిగి పుట్టకపోతే సృష్టి అనేది ఆగిపోతుంది. కాబట్టి సృష్టి నిరంతరం కొనసాగించాలి అంటే, సృష్టి కార్యము నిర్వహించబడాలి అంటే మన్మధుడు ఉండాలి. ఆ విధంగా అమ్మ ఏం చేసిందంటే పరమేశ్వరుని కోపానికి దగ్ధమైనటువంటి మన్మధుడిని తిరిగి పునరుజ్జీవితుని చేసిందనమాట. కామేశ్వరాస్త్రుని దగ్ధ మన్మధుడిని ఆమె ఏం చేసింది? సంజీవనౌషధి అయి కాపాడిందన్నమాట. తానే సంజీవని అయి ఆ మృతుణ్ణి తిరిగి పునరుజ్జీవింపజేసింది. కాబట్టి ఈ మన్మధుడు దేని వల్ల నశింపబడ్డాడు? మరొక అర్థం తీసుకుందాం. శివుని యొక్క 3వ నేత్రం వలన దహించబడ్డాడు. 3వ నేత్రం దేనికి సంకేతము? మనలో ఉన్నటువంటి జ్ఞానానికి సంకేతం. మన్మధుడు దేనికి సంకేతము? మన్మధుడు మనలో ఉన్నటువంటి విషయ వాంఛ. మన్మధుని యొక్క భార్య ఎవరు? రతీదేవి. రతి అనగానేమి? ఆనందము, ఇష్టము, శారీరకమైనటువంటి ఆనందాన్ని కలిగించేది, కోరుకునేది రతి. కాబట్టి ఆ రతీదేవికి భర్త ఎవరు? మన్మధుడు. వీళ్ళిద్దరూ మనలో ఏం చేస్తారు అంటే మన శరీరంలో కామవాంఛల్ని ప్రేరేపిస్తారన్నమాట. కామవాంఛ తప్పు కాదు కదా, ధర్మ మార్గంలో కామవాంఛలు తీర్చుకోవాలి. అందుకే మనకి చతుర్విధ ఫల పురుషార్థాల్లో ధర్మ, అర్థ, కామ, మోక్షములు. ధర్మము, అర్థము, కామము, మోక్షము. కామానికి 3వ స్థానం ఉంది. కామము అనేది మనం సక్రమంగా వాటిని కోరికలని సక్రమంగా ధర్మ మార్గంలో తీర్చుకున్నప్పుడు మోక్షము సిద్ధిస్తుంది అని చెప్తారు. ఆనందో పరబ్రహ్మ, ఆనందో బ్రహ్మ అంటే దీనివల్ల ఏం జరుగుతుంది? మన కోరిక తీరడం వలన మనకి ఆనందం కలుగుతుంది. అదే రతీదేవి. కాబట్టి సౌభాగ్యాన్ని కలిగించి, ఆనందాన్ని కలిగించి, మన యొక్క వంశాన్ని వృద్ధిపరచటానికి రతి మన్మథుల యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. ఇందులో తప్పుగా భావించడానికి ఏమీ లేదు. పరమేశ్వరుని యొక్క కృత్యాల్లో ఒకటైనటువంటి సృష్టి కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి తల్లిదండ్రుల్ని మనం తప్పుగా ఎలా అర్థం చేసుకుంటామండి? వారిని తల్లిదండ్రులు మాతాపితలుగానే ఆ దృష్టితోనే చూడాలి, వేరే దృష్టితో చూడరాదు. వేరే దృష్టితో చూడడం అనేది అజ్ఞానానికి చిహ్నం. కాబట్టి అజ్ఞానానికి పెరగకుండా, వృద్ధి కాకుండా, ఈ విషయ వాంఛలనే వృద్ధి కాకూడదు. ధర్మబద్ధమై ఉండాలి, నియంత్రితమై ఉండాలి. అవి నియంత్రణ కోల్పోయి విజృంభిస్తూ ఉన్నప్పుడు జ్ఞాననేత్రం నుంచి అగ్నిని సృష్టించి ఆ కోరికల్ని దహింప చేయాలి. అది పరమేశ్వరుడు త్రినేత్రంతో మన్మధుడిని దహించాడంటే సాంకేతికార్థం అది అన్నమాట. పరమేశ్వరుడు ఎక్కడున్నాడండి? మనలో కదా ఉన్నాడు. అమ్మవారు
అగ్నికుండ సంభూత, ఆవిడ అర్ధనారీశ్వరి. అర్ధనారీశ్వరుడు శివునిలో సగభాగం కదా అమ్మవారు. అమ్మవారు మన చిత్తంలో ఉన్నాడు అంటే, మన హృదయంలో ఉన్నది అంటే అయ్యవారు కూడా ఉన్నట్లే కదా. కాబట్టి ఆయన మనలోనే ఉండి మనలో ప్రజ్వలింపచేసి, జ్ఞానమే మూడవ నేత్రం. మూడవ నేత్రం అనేది జ్ఞానం అంటారు. కాబట్టి జ్ఞానము ఎప్పుడైతే విచ్చుకుంటుందో అజ్ఞాన సంబంధమైనటువంటి కోరికలు, కామము మొదలైనటువంటి భావనలు, సంకల్పాలు పూర్తిగా దహించి వేయబడతాయి. వాటిని నియంత్రించడానికి అమ్మవారు సంజీవనౌషధిలా పనిచేస్తుంది. పూర్తిగా దహించి కార్యం కొనసాగడం ఎలా చేత అలా దహింపబడకుండా అమ్మవారు మనలో మన్మధుడిని మళ్ళీ తిరిగి పునరుజ్జీవింపజేసిన చేయడానికి తానే సంజీవని అయి మన్మధుడిని పునరుజ్జీవితుడిని చేసిందన్నమాట. ఇంత అర్థం ఉంది ఇందులో. కాబట్టి మన యొక్క గృహస్థ జీవనాన్ని ధర్మబద్ధంగా నడుపుతూ ఈ మెట్టు దాటితే ధర్మబద్ధమైనటువంటి కోరికలను తీర్చుకుంటూ ఆనందాలని అనుభవిస్తూ తదుపరి మోక్షం కోసం మనం ప్రయత్నించాలన్నమాట. కాబట్టి కామి గాని మోక్షగామి కాడు అంటారు కదా పెద్దలు, గురువులు. కామం అనేది ఎన్ని కోరికలు ఉన్నాయో కోరికల్ని ధర్మబద్ధంగా తీర్చేసుకోవడానికి ప్రయత్నించాలి. తీర్చుకున్నాం, ఓకే, కోరికలన్నీ ధర్మబద్ధంగా ఉన్నప్పుడు నియంత్రణలో ఉంటాయి. విపరీతమైన కోరికలు కాదు, కోరికల వాంఛా పరివృద్ధియున్ యశమునందనురక్తియు అని చెప్తూ ఉంటాడు పోతన. వాంఛా పరివృద్ధి అంటే మన కోరికల యొక్క పరిపూర్ణం అనేది, మన కోరికలు సంపూర్ణంగా తీర్చుకోవడానికి మనం ప్రయత్నించడం మానవ నైజం, సహజం, ప్రకృతి సహజం. అలా కోరికలని నెరవేర్చుకున్న తర్వాత ఒక స్థాయి వచ్చిన తర్వాత ఏ లక్ష్యంతోనైతే గృహస్థాశ్రమాన్ని మనం ప్రారంభించామో, గృహస్థాశ్రమానికి లక్ష్యం ఏమిటి అంటే ధర్మము, అర్థము. అర్థమును సంపాదించి ధర్మమును సాధించుట. అంతేకాకుండా సంతానమును పొంది వంశమును వృద్ధి చేయుట. అంతేకాకుండా గృహస్థు మీద ఆధారపడినటువంటి అతిథి అభ్యాగతులను ఆదరించుట. పంచయజ్ఞాలు ఉంటాయి, దేవయజ్ఞము, పితృయజ్ఞము, ఇలా అతిథి యజ్ఞము, ఇవన్నీ యజ్ఞాలు. ఈ యజ్ఞాలను నిర్వహించేది ఎవరు అంటే గృహస్థే కదా. కాబట్టి గృహస్థాశ్రమం అంత పవిత్రమైనది. ధర్మ కార్యాలు నిర్వహిస్తూ తనపై ఆధారపడి ఉన్నటువంటి గురువులని, సన్యాసులని, అలాగే ఏంటంటే బ్రహ్మచారుల్ని పోషిస్తూ ఆదరిస్తూ వాళ్ళని కూడా ఒక కంటితో కనిపెట్టి తను ధర్మబద్ధంగా తన కోరికలు నెరవేర్చుకుంటూ ధర్మ మార్గంలో నడిచేటటువంటి గృహస్థుకి మోక్షం కర్తలామలకం. అదన్నమాట ఇక్కడ లక్ష్యం అది. కాబట్టి గృహస్థాశ్రమంకి మించినటువంటి ఆశ్రమం లేదు. ఎందుకంటే అన్ని ఆశ్రమాలకు చెందినటువంటి వారు గృహస్థు మీద ఆధారపడే తమ తమ కార్యనిర్వహణ అనేది నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి గృహస్థుడు అన్నవాడు అందరికీ కూడా తనకి చేతనైనటువంటి సహాయాన్ని చేస్తూ వారి కార్యక్రమంలో వారిని ప్రోత్సహించవలసిన బాధ్యత కలిగినటువంటి వాడు. కాబట్టి గృహస్థాశ్రమం అత్యంత బాధ్యతాయుతమైనది. దీన్ని అర్థం చేసుకొని మనం ప్రవేశించాలి. వివాహం చేసుకోవడం అంటే వేరే అంశాల కోసం కాదు. వివాహం అనేది బాధ్యత. ఆ బాధ్యతని మనం ఎరిగి వివాహం చేసుకోవాలి. సినిమా పాటలో కవి అందుకే అంటాడు, తెలిసి కట్టరా ముందే తాళిని అని. ఎంత ఆధ్యాత్మికత ఉండకపోతే ఆ వాక్యం ఆయన రాస్తాడండి. అంటే సాధారణంగా ఇది సినిమా పాట ఇక్కడ ఎందుకు చెప్తున్నారండి అంటే ఆధ్యాత్మికతని జనాల్లోకి తీసుకువెళ్ళడానికి కవులు పడే తపన అది. మామూలుగా ఏంటంటే మనకి సినిమాలాగే కనిపించవచ్చు, అది మన ఆనందానికి సంబంధించి ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినటువంటి అంశమే కావచ్చు కానీ దాని వెనకాతల ఉన్నటువంటి తత్వం అది. కాబట్టి కవయ క్రాంతదర్శిన, కవులు క్రాంతిని చూస్తారు, అభివృద్ధిని చూస్తారు, పురోభివృద్ధిని చూస్తారు. కాబట్టి అటువంటి కవుల నుంచి వచ్చినటువంటి వశన్యాది వాగ్దేవతలు ఇక్కడ వర్ణించినదే కదా ఇదంతా. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అంటే మనలో ఈ రకమైనటువంటి నిస్తేజం లేకుండా మనలో తేజస్సుని పెంచడానికి అమ్మవారు మన్మధుడిని పునరుజ్జీవింపజేసింది అని మనం ఈ నామంలో చక్కగా
తెలుసుకోవచ్చు. ఆ విధంగా అమ్మవారి అనుగ్రహం పొందాలి, రతి మన్మథుల యొక్క దయని పొంది గృహస్థాశ్రమాన్ని మనం అందరం కూడా చక్కగా నిర్వహించుకోవాలి. అలాగే తరువాత అమ్మవారి యొక్క మహిమని తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ యుద్ధ ఘట్టం అయిపోయింది, అమ్మవారి రూపవర్ణ అయిపోయింది. రూపవర్ణ మళ్ళీ మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది, అప్పుడు చెప్పుకుందాం మళ్ళీ. ఎందుకంటే అమ్మవారిని మర్చిపోకూడదు. మనం ఏం చేసుకున్నాం ధ్యాన శ్లోకంలో, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అంటూ ధ్యానంలో ఒక రూపాన్ని మనం కళ్ళ ముందు ప్రత్యక్షం చేసుకున్నాం కదా, మనసులో ప్రతిష్ఠించుకున్నాం కదా. ఆ రూపాన్ని మర్చిపోకుండా ఉండడానికి వసిన్యాది వాగ్దేవతలు మధ్య మధ్యలో రూపవర్ణన చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే అమ్మవారిని స్తుతించడంలో ఎంత పెద్ద ప్లాన్ వేసుకుని వీళ్ళు చేశారు వసిన్యాది వాగ్దేవతలు. కాబట్టి తరువాతి నామంలో అదే మహిమని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ. ఇక్కడ ఎన్ని అలంకారాలు ఉన్నాయో చూడండి. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ, అమ్మవారి యొక్క ముఖం. ముఖము అంటే హాస్యము, నోరు. ముఖము అంటే మొత్తం ముఖము అనేటువంటి అర్థంలో రెండు రకాలుగాను మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే, ఇది మొత్తం ఒకటే నామం, 16 అక్షరాలకి 2 శ్లోకాల్లో ఉన్నటువంటి ప్రథమ పాదం మొత్తం అంతా ఒకటే నామం. శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజాయై నమః అని ఈ నామంతో అమ్మవారిని ధ్యానించాలి. వాగ్భవ కూటం ఎక్కడున్నది అది కదా చెప్పుకోవాలి. ఇప్పుడు దానికి వెళదాం మనం. మహిమాన్వితమైనటువంటి వాగ్భవ కూటము అక్షర సముదాయమే వాగ్భవ కూటము. అందువల్ల మన ముఖ స్వరూపంలో అమ్మవారి ముఖం నుంచి వెలువడినటువంటి అక్షరములు, శబ్దములు అక్షరముల రూపంలో మాతృకావర్ణ రూపిణి అని మరొక నామం అమ్మవారికి ఉంది. మన యొక్క అక్షరమాలలో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా శబ్దాలకి సంకేతాలే కదా. కంఠాల కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి అని మనం చెప్పుకుంటున్నాం కదా. కంఠ కటిపర్యంతం, నడుము దగ్గర నుంచి కంఠం వరకు మధ్యకూటంలో ఉండేటటువంటి స్వరూపిణి అమ్మవారే గనక, మనకి నాభి దగ్గర నుంచి కూడా వచ్చేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలకి మూల రూపం ఏది అంటే వైఖరి, మధ్యమ వైఖరి రూప మనం చెప్పుకుంటున్నాం. అమ్మవారి తాలూకా రూపాలు ఇవన్నీ వాక్ తాలూకా రూపాలు. పశ్యంతి, పర, మధ్యమ, వైఖరి ఇవన్నీ కూడా వాక్కుల యొక్క రూపాలు. అంటే వాక్కు పుట్టక ముందు ఏ రూపంలో ఉంది, వాక్ రూపం ధరించిన తర్వాత, శబ్ద రూపం ధరించిన తర్వాత ఏ రకంగా ఉంది, దాని నుంచి ఏ రకమైనటువంటి భావం వస్తున్నది, ఇదంతా కూడా వాగ్భవ కూటంలో జరిగేటువంటి ప్రక్రియలు. కాబట్టి అటువంటి వాగ్భవ కూటం అమ్మవారి నోరు ఎక్కడ ఉన్నది? ముఖ పంకజ, పద్మము వంటి ముఖము కలిగినటువంటి అమ్మవారి ముఖంలో ఈ వాగ్భవ కూటం ఉన్నది. అంటే మొత్తం ముఖాన్ని కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నాడు చూడండి. ఇది రూపవర్ణన. అంటే అమ్మవారి మహిమని తెలియజేయడమే కాకుండా అమ్మవారి ముఖాన్ని కూడా మళ్ళీ మనకి తెలియజేస్తున్నాడు. అంటే ముఖం అంటే ఇక్కడ మళ్ళీ అమ్మవారి యొక్క కళ్ళు మనం చూసామంటే మళ్ళీ అక్కడ మనం మళ్ళీ కన్నులు అమ్మవారికి ఎలా వర్ణించాడు ఆయన అవన్నీ తెలియాలి. అలాగే చెవులు 2, వాటిని ఎలా వర్ణించాడు అంటే వసిన్యాది వాగ్దేవతలు ఎలా వర్ణించారో అవన్నీ మొత్తం మనం జ్ఞాపకం రావాలి. అలాగే పాలభాగం ఎలా ఉంది అమ్మవారిది, అమ్మవారి నాసాదండం ఎలా ఉంది, ఆ నాసాదండానికి పెట్టుకున్నటువంటి ఆ ముక్కుకి పెట్టుకున్నటువంటి ఆభరణాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా అమ్మవారి తాలూకా రూపం మొత్తం కూడా ముఖము అంటే ఇవన్నీ వచ్చేస్తాయి మనకి. ఆ ముఖం పైన ఏమున్నది? పాలభాగం పైన కిరీటం ఉన్నది కదా. ఆ కిరీటం యొక్క మహిమ ఏమిటి? ఇంత మొత్తం స్వరూపం మనకి అమ్మవారి ముఖం మన యొక్క నేత్రాల ముందు ప్రత్యక్షం కావాలన్నమాట. హృదయంలో అమ్మవారి యొక్క రూపం మనకి ముద్రింపబడాలి. కాబట్టి శ్రీమద్ వాగ్భవ కూటం అది. శ్రీమత్ అండంలో ఉద్దేశం ఏమిటి అంటే అమ్మవారి రూపం 3 రకాలు. ఇక్కడ అదేమిటో చెప్పుకుందాం. స్థూల రూపం, సూక్ష్మ రూపం, సూక్ష్మతర రూపము, 4 రకాలుగా సూక్ష్మతమ రూపం. తమప్ తరప్ అనేవి మనకి పోలికని చెప్పేటటువంటి
ధాతువులు సంస్కృతంలో ప్రత్యయాలు. అంటే ఇది సూక్ష్మతరము, సూక్ష్మతమము. సూక్ష్మతరము అంటే ఇంకా సూక్ష్మము కన్నా ఇంకా చిన్నది, సూక్ష్మతమము అంటే సూక్ష్మతరము కన్నా ఇంకా చిన్నదన్నమాట, మరి ఈ సూక్ష్మమైనది అన్నమాట. ఇలా అంటే సూక్ష్మమైన రూపము, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రూపము, స్థూల రూపము, అలాగే సూక్ష్మ రూపము. చూడండి మళ్ళీ, స్థూల రూపము అంటే మన కంటికి కనిపించే రూపం, సూక్ష్మ రూపము అంటే అవ్యక్త రూపం, మన భావనాగతంలో ఉన్నటువంటి, మన భావనలో ఉన్నటువంటి రూపం. భావనాగమ్య, భవానీ భావనాగమ్య, ఒకసారి అది జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మనం భావనలో అమ్మవారి రూపాన్ని ఏ విధంగా భావిస్తున్నాం, అది వ్యక్తం కాదు, అవ్యక్తమైనటువంటి భావనాత్మకమైనటువంటి రూపం. తర్వాత సూక్ష్మతర రూపము, ఇది కూడా అవ్యక్త రూపమే. సూక్ష్మతమ రూపము, ఇది కూడా అవ్యక్త రూపమే. వ్యక్త రూపం ఓన్లీ స్థూల రూపం మాత్రమే, కేవలం స్థూల రూపమే మనకి కంటికి కనిపించేది. మిగిలిన మూడు కూడా అమ్మవారివి ధ్యానంలో మనం ధ్యానించి ఉపాసించి దర్శించవలసినటువంటివే. కాబట్టి అలాంటి రూపాల్ని కూడా దర్శించిన వాళ్ళు కాబట్టే ఋషులు ద్రష్టలు అయ్యారు, వాళ్ళు దర్శించి మనకి తెలియజేశారన్నమాట. భౌతికమైన అవయవాలతో ఉన్నటువంటి రూపం స్థూల రూపం. పంచదశి మంత్రాల చేత ధ్యానించబడేటటువంటి, బీజాక్షరాల చేత ధ్యానించబడేటువంటి సప్తాత్మిక, సప్తవర్ణాత్మిక అమ్మవారు ఆ రూపం అనేది బీజాక్షరాలతో, అది మనకి సూక్ష్మ రూపం అవుతుంది. అయితే వ్యక్తమయ్యే సృష్టిని శుక్లపక్ష తిథులతోని, అవ్యక్తమయ్యేటటువంటి సృష్టిని కృష్ణపక్ష తిథులతోని పోలుస్తారు పెద్దలు. ఇది వేరొక భావన. మనకి వ్యక్తంగా మనకి కంటికి కనిపించేటువంటి సృష్టి అంతా కూడా శుక్లపక్షము, వెలుగులోనే కదా మనకి వస్తువులు కనిపించేది. వెలుగుంటేనే, పగలు ఉన్నప్పుడే మనం పక్కన ఉన్నటువంటి వస్తువుల్ని దర్శించగలుగుతాం స్పష్టంగా. చీకటి వచ్చింది అనుకోండి, చీకట్లో మనం ఏ వస్తువులు మనం గమనించలేం కదా, మన కంటికి కనిపించవు కదా. కాబట్టి అవ్యక్తమైనటువంటి సృష్టిని కృష్ణపక్ష తిథులతో పోలుస్తారు. ఇక్కడ శుక్లపక్ష తిథులు 15, కృష్ణపక్ష తిథులు 15. ఈ శుక్లపక్ష కృష్ణపక్ష తిథులకి అధిదేవతలని నిత్యాదేవతలు అంటారు అన్నమాట. ఇందులో అష్టమి తిథి ప్రత్యేకమైనది. అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత మనం చెప్పుకున్నాగా. అమ్మవారి యొక్క పాలభాగం ఎలా ఉంటుందంటే అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక తిథికి మరో తిథికి కూడా కళ మారిపోతుంది. కళ అంటే ప్రకాశం మారుతుంది. చంద్రునిలో 16 కళలు ఉన్నాయిగా, అలా అష్టమి నాటి కళ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అది కృష్ణపక్షంలోనే ఒక్కలాగే ఉంటుంది, అలాగే శుక్లపక్షంలో కూడా ఒక్కలాగే ఉంటుంది, మార్పు ఉండదు, ఒకే విధంగా ఉంటుంది అన్నమాట. స్థిరమైనటువంటిది అమ్మవారి యొక్క కళ, ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, దానిలో మార్పులనే ఉండవు. అందువల్లనే ఈ అష్టమి నాటి తిథికి అధిదేవత అయినటువంటి నిత్యాదేవతని త్వరితాదేవత అంటారు. ఇక్కడ కృష్ణపక్షంలోని అష్టమి నాటి నిత్యాదేవత త్వరితయే, శుక్లపక్షంలో కూడా నిత్యాదేవత త్వరితయే. మిగతా తిథులకి మారుతాయి. జ్వాలామాలిని మొదలైనటువంటి దేవతలు ఒక్కొక్క నిత్యలు 16 నిత్యలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మనం అప్పుడు పూర్తిగా ఇంకా డెప్త్లోకి వెళ్తే వాటిని గురించి తెలుసుకోవచ్చు. సమయాభావం అనేటటువంటి ఆలోచనతో అంత చర్చ చేయట్లేదు. ఇక్కడ మనకి ఇప్పుడు సామాజికమైనటువంటి దృక్పథంతో మనం దీన్ని వర్ణించుకుంటున్నాం కాబట్టి అలా పైన స్పృశించి విడిచిపెడుతున్నాం, అంతకన్నా ఇంకేమీ లేదండి. అయితే ఇందులో శుక్లపక్ష తిథులు 15, కృష్ణపక్ష తిథులు 15. ఇవి వరుసగా బ్రహ్మాండములోను పిండాండములోను అతి భౌతిక ఆధ్యాత్మిక అంగాలను తెలియజేస్తాయి. అతి భౌతికము, ఆధ్యాత్మికము. భౌతికమైనటువంటి వస్తు రూపం అనేది అతి భౌతికము, అవ్యక్తమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి లోకాన్ని తెలియజేసేది ఆధ్యాత్మికము. కాబట్టి ఈ అతి భౌతిక ఆధ్యాత్మిక రూపాలలో ఉన్నటువంటి లోకాలను తెలియజేసేవే ఈ యొక్క
కృష్ణపక్ష శుక్లపక్షాలు. శుక్లపక్షం అనేది పగలుని, వ్యక్త సృష్టిని సూచిస్తుంది, కృష్ణపక్షం అవ్యక్త సృష్టిని సూచిస్తుంది అని మనం చెప్పుకున్నాం. అంతేకాకుండా పృథ్వీ, అంతరిక్షము, వెలుగుల లోకము, దిక్కులు, అవాంతర దిక్కులు, ఈ 5 లోక పంతము. అంటే బ్రహ్మాండంలో 5 చొప్పున 3 వర్గాలుగా బ్రహ్మాండంలోని, 5 వర్గాలుగా పిండాండంలోని ఈ సృష్టి అనేది ఉంటుంది అని చెప్తున్నారు. బ్రహ్మాండము వేరు, పిండాండము వేరు. పిండము అంటే తల్లి గర్భములో ఉన్నటువంటిది, మన సృష్టికి కారణమైనటువంటిది. బ్రహ్మాండము అంటే ఈ విశ్వములో ఉన్నటువంటి అసలైనటువంటి మూల శక్తి, మూలకూటత్రయ కళేబర, మూలకూటంలో ఉన్నటువంటి అసలైనటువంటి బిందు మండల వాసిని. ఆ బిందువులో ఉన్నటువంటి ఈ విశ్వానికి ఎక్కడ ఏదైతే కేంద్ర బిందువు అయి ఉన్నదో ఆ కేంద్ర బిందువులో స్థితమైనటువంటి శ్రీచక్ర రాజ్యంలో ఉన్నటువంటి బిందువులో ఉన్నటువంటి అమ్మవారు. శ్రీచక్రమే ఒక పెద్ద విశ్వము, వికసించినటువంటి విశ్వము, విశ్వానికి సంకేతం ఇది. కాబట్టి ఆ బిందువులో ఉన్నటువంటి అసలైన శక్తి ఏదైతే ఉందో, మూలాధారైక నిలయ అని మనం చెప్పుకుంటుంటాం కదా, ఆ మూలాధారములో ఉన్నటువంటి అసలైన ఆధారం ఈ విశ్వానికి అంతటికీ కూడా ఎవరు అంటే ఆ శక్తి. ఆ శక్తిని సూచించేది పిండాండములు కొన్ని, బ్రహ్మాండములు కొన్ని. ఇందులో పిండాండములు 3 వర్గాలుగా ఉంటాయి, అలాగే బ్రహ్మాండములు అనేవి 5 వర్గాలుగా విడదీయబడతాయి. ఇందులో అగ్ని, వాయువు, ఆదిత్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ 5 కూడా దేవతల యొక్క సమూహాన్ని సూచిస్తే, జలములు, ఓషధులు, వనస్పతులు, ఆకాశము, ఆత్మ భూ సమూహాన్ని సూచిస్తాయి. అంటే మన మర్త్యలోకాన్ని సూచిస్తాయి. అది దేవలోకము, ఇది మర్త్యలోకము. దేవలోకం అనేది అవ్యక్త లోకము, మర్త్యలోకం అనేది వ్యక్తలోకము. అది బ్రహ్మాండము. అంతే తేడా. ఈ మాత్రం తెలుసుకుంటే చాలు. మన కంటికి కనిపించేది మన లోకం. వేరే లోకము ఏది అంటే దేవతాలోకం. ఎందుకు అది కనిపించదు అంటే అది సూక్ష్మ లోకము గనుక. లోకము గనక మనం సాధనతో, తపస్సుతో దర్శించదగినటువంటి లోకము. ఈ చర్మచక్షువులతో మనం దర్శించలేము. ఈ విషయాలు మనం స్పష్టంగా గ్రహించాలి. అది లేని దాని గురించి మనం ఎందుకు చెప్పుకోవడం, లేకపోవడం లేదు. దానికి మనం శక్తి చాలదు. కాబట్టి ఆ శక్తిని సాధించడానికి సాధనా క్రమము, ధ్యానము, యోగము ఇవన్నీ. అంచేత వీటిని సాధించాలి అంటే అమ్మవారిని మనం ఈ నామంతో మనం ధ్యానించాలన్నమాట. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఈ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. నమస్కారం.